నా వాస్తవమా అనే విషయంలో యేసు ప్రభు ఊహన వాస్తవమా అనే విషయాన్ని ఏమని చెప్పాలనుకుంటున్నారు? ఆఖరిగా ఖచ్చితంగా లూబ్రికెంట్స్ తోటి వాటిని అంటే నున్నగా తిరగడానికి ఫ్రిక్షన్ లేకుండా చేయాలి. ఇవన్నీ చేయడానికి ఎవరు డిజైన్ లేకుండా ఫ్యాన్ ఉనికిలోకి వస్తుందా? రాదు. మరి ఇంతకంటే అద్భుతమైన డిజైన్ తోటి భూమి తిరుగుతోంది తన చుట్టూ తాను, సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. మరి అది యాక్సిడెంట్ ఎట్లా అవుతుంది? సో అలా సృష్టి గురించి లాజికల్ గా, ఇప్పుడు ఇక్కడ చాలా లాజికల్ గా ఆలోచిస్తున్నాడు ఆయన. వాళ్ళని ఎవరినో కొట్టాడు కాబట్టి దేవుళ్ళు లేరు, చూసారా, వాళ్ళకి ఎవరికో స్వస్థత జరగలేదు కాబట్టి దేవుడు లేడు అని ఈయన కంక్లూషన్కి వచ్చేసాడు. మరి అసలు ఈ సృష్టి ఉనికిలోకి రావడానికి ఇదే లాజిక్ ఉపయోగిస్తే దేవుణ్ణి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సృష్టిలోని వస్తువులను ఆలోచించడం వలన జగదుత్పత్తి మొదలుకొని ఆయన నిత్యశక్తి అదృశ్య లక్షణములు తేటపడుచున్నవి. ఇది బైబిల్ చెప్తున్నమాట రోమాపత్రికలో. సో కాబట్టి వారికి నా మనం ఏంటంటే, మీరు దేవుడు లేడని ప్రశ్నించడానికి ఉపయోగించే లాజిక్ ని ఈ విశ్వం వెనక జరుగుతున్న విషయాలు ఏమిటి, ఈ విశ్వంలో ఉన్న డిజైన్ ఏమిటి, ఈ విశ్వం ఎలా ఉనికిలోకి వచ్చింది, ఈ విషయాలు చదివారనుకోండి, దేవుడు ఉన్నాడన్న విషయం మీకు స్ఫురిస్తుంది, మీకు అర్థమవుతుంది. ఇండైరెక్ట్ గా ఒక మాట చెప్పాలంటే, దేవుడి గురించిన ఆలోచన చేస్తున్నాడు కాబట్టి రక్షణ టీవీ చూస్తున్నాడు, అంతే కదా. కనీసం రక్షణ టీవీ చూస్తున్నారు, సంతోషం. అదే ఫాలో అవుతున్నాడు ఆస్తికుడు అయినప్పటికీ. అదే వీర సవర్కర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే వీర సవర్కర్ గురించి మనం తర్వాత ఎపిసోడ్ లోనే తెలుసుకోవచ్చు, దాని ప్రాబ్లం ఏం లేదు. అయితే ఈ బుక్ రాయడం ద్వారా అంత పబ్లిసిటీ లేకున్నా, ఎవరు అనామకుడు అన్నట్టుగానే అసలు లెక్క ప్రకారంగా ఈ బుక్ చాలా శ్రేష్టమైన బుక్. దీని గురించి ఎందుకు ఆ పబ్లిసిటీ రాకుండా జస్ట్ ఒక చిన్న వ్యక్తి రాసిన ఆ బుక్ కు ఎందుకు అంత పబ్లిసిటీ వస్తుంది? అదే చెప్పాను కదా, మీడియాలో ఉన్న వివక్ష ఒక కారణం అయితే, క్రైస్తవులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం కూడా ఇంకో కారణం. చాలా వాస్తవాలు ఉన్నాయి కదా ఇందులో. ఇప్పుడు ఇట్లాంటి పుస్తకం రిలీజ్ అయింది అనగానే మన క్రైస్తవ లోకం ఏం చేయాలి? ఒక ప్రెస్ మీట్ పెట్టాలి, పెట్టి సవాల్ విసిరాలి. సరే, ఆ పుస్తకంలో ఉన్నట్టుగా యేసుక్రీస్తు గురించినటువంటి ఈ విషయాలు చారిత్రకం అని, నిజమేనని నిరూపించాలి. లేని ఎడల దీని మీద మేము లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎవరైతే ఈ పుస్తకాన్ని ఇప్పుడు ప్రచురం చేస్తున్నారో వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు సల్మాన్ రష్డీ రాసినటువంటి ఒక పుస్తకాన్ని ఇక్కడ నిషేధించారు, తస్లీమా నస్రీన్ రాసిన పుస్తకాన్ని నిషేధించారు. మరి ఎందుకు నిషేధించారు? వాళ్ళందరూ రెస్పాండ్ అయ్యారు కాబట్టి. ఈ పుస్తకం నిషేధించక్కర్లా, క్రైస్తవులు ఎవరో నిషేధించమని అడగం. ఎందుకంటే మనం పరీక్షకు నిలబడేవాళ్ళం, పరీక్షకు నిలబడతాము. సత్యం ఎప్పటికీ పరీక్షకు నిలబడుతుంది. అది నిప్పు లాంటిది, దాన్ని ఏది కూడా ఆపలేదు. కాబట్టి ఆ పుస్తకాన్ని బ్యాన్ చేయి, ఈ పుస్తకాన్ని బ్యాన్ చేయమని మనం అడగాల్సిన అవసరం లేదు. కానీ దానికి ధీటైన గలం వినిపించాలి కదా మీడియాలో. మరి క్రైస్తవ నాయక గణం కూడా వినిపించట్లేదు. సో దానివల్ల కూడా సరైన పబ్లిసిటీ రావట్లేదు. బైబిల్ యొక్క ఘనత, ఘన చరిత్ర, బైబిల్ యొక్క ప్రత్యేకత, విశేషం అదంతా కూడా మనము తెలియచెప్తేనే కదా తెలుస్తుంది ప్రజలు, లేకపోతే తెలియదు కదా. ఇప్పుడు ఏదో గాలివాటన ఆయనకు వచ్చిన కొన్ని ఆలోచనలను గణేష్ సర్కార్, వేరే సర్కార్ రాసేసుకున్నాడు. అది ఈ రోజు ఇలా రాశాడేంటి అని అన్నాడు. యాక్చువల్గా ఆయన్ని ప్రశ్నించాలి, ఇలా రాశాడేమిటి అని ఆయన్ని ప్రశ్నించాలి. ఆ పుస్తకం తీసుకొచ్చి మనల్ని ప్రశ్నిస్తున్నారు. ఇది చాలా హాస్యాస్పదమైన విషయం. ఓకే ఓకే అయితే చాలా మంది ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు. అయితే మీరు గుర్తుపెట్టుకోండి, దయచేసి మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరేంటి, ఒకవేళ పేరు మీరు చెప్పదలుచుకోకపోతే మీరు ఏం అడగాలనుకుంటున్నారో దయచేసి తెలియజేయండి. సబ్జెక్టు తగ్గట్టు దేవుడు, ఈరోజు మన టాపిక్ దేవుడు ఊహన లేకపోతే వాస్తవమా అనే ప్రశ్న. కాబట్టి దయచేసి మీరు మళ్ళీ మళ్ళీ అడుగుతా ఉన్నాం. ప్రశ్నలు మీకు బోల్డ్ అని ఉండొచ్చు. సబ్జెక్ట్ రిలేటెడ్ గా మీరు క్వశ్చన్స్ అడగకపోతే ఈ ప్రోగ్రాం వేస్ట్ అవుతుంది. కాబట్టి దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఊహన వాస్తవమా అనే ప్రశ్న ఉంటే తప్ప కాల్ చేయకండి. అప్పుడు మిమ్మల్ని మీతో మాట్లాడడము మళ్ళీ డిస్టర్బ్ అవ్వడం అనేది జరగకుండా ఉంటది. ఓకే, ఇంకో కాల్ తీసుకుందామండి. హలో శిరీష గారు, ప్రైజ్ లార్డ్ అమ్మా. అమ్మా చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విశాఖపట్నం నుంచి అండి. అమ్మా చెప్పండి, మీ ప్రశ్న అడగండి. ఇప్పుడు ఏంజల్స్ ఉన్నారు కదా సార్, ఆ ఏంజల్స్ ఇప్పుడు జీసస్ త్రూ ని మనకి ఎర్త్ లో వర్క్ చేస్తారా? మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా,
ఒక్కొక్కసారి ఏంజల్స్ మనకి హెల్ప్ చేస్తారు అనే నాకు అదే ఒక సెన్స్ అవుతుంది. ఆ ఏంజల్స్ ఇప్పుడు జీసస్ త్రూగా మనకి హెల్ప్ చేస్తారు, లేకపోతే డైరెక్ట్ గా జీసస్ మనకి హెల్ప్ చేస్తారా? ఓకే. రైట్ అమ్మా. మీకు ఒకసారి హెబ్రీ పత్రిక, మీ దగ్గర బైబిల్ ఉంటే ఒకసారి హెబ్రీ పత్రిక ఓపెన్ చేయండి అమ్మా. మొదటి పేజీ చదువుతున్నాను నేను, మొదటి అధ్యాయము. యేసుక్రీస్తుకి ఏంజల్స్ కు ఉన్నటువంటి రిలేషన్షిప్ ని చాలా అద్భుతంగా హెబ్రీ గ్రంథకర్త ఇక్కడ ఆవిష్కరించినట్టుగా మనం చూస్తాము. తండ్రి ఎప్పుడు కూడా తన కుమారుడితో మాట్లాడినట్టుగా దూతలతో మాట్లాడా అని 5వ వచనంలో అడిగిన తర్వాత ఆయన చెప్పుకుంటూ రాస్తున్నటువంటి మాటలు, ఎలాగనగా నీవు నా కుమారుడు, నేను కని ఉన్నాను అనియు, ఇదియు కాక నేను ఆయనకు తండ్రినై ఉండును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలతో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పినా. 6వ వచనం, ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనం నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. ఇది మనకు అక్కడ రాసినటువంటి విషయం. అంటే యేసుక్రీస్తు ఏంజల్స్ కి పైన, దేవదూతలకు పైన ఉంటాడు. దేవదూతలందరూ కూడా ఆయనకు నమస్కారం చేస్తారు అనేటువంటి మాటను మనం చూస్తాం. సో కాబట్టి ఒకవేళ దేవదూతల్ని మనకి సేవకులుగా దేవుడు నియమిస్తే, గార్డెన్ ఏంజల్స్ ఉండొచ్చును, థియలాజికల్ గా అది ఎటువంటి తప్పు లేదు అందులో. సో ఆ సేవకులుగా నియమిస్తే ఆ సేవకులు యేసుక్రీస్తు ప్రభుత్వానికి బయట సేవ చేయరు, యేసుక్రీస్తు ప్రభుత్వానికి లోబడి ఆయన సింహాసనానికి లోబడి చేస్తారు. ఎందుకంటే వారు ఆయన సేవకులుగా ఉన్నారు, ఆయనకు వారు నమస్కారం చేస్తారని వాక్యంలో సుస్పష్టంగా ఉంది. సో యేసుక్రీస్తుకి వేరుగా ఏ దూత కూడా ఆ దేవుని దగ్గర నుంచి మనకు రాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు మాత్రమే మధ్యవర్తి. యేసుక్రీస్తు అన్నింటిపైన, దేవదూతల పైన కూడా అధిపతి, ఆయన సర్వాధికారి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకో కాల్ తీసుకుందామండి. ప్రైజ్ ది లార్డ్ అండి. సాంబశివరావు గారు చెప్పండి, ఎక్కడి నుంచి అండి? వనస్థలిపురం సార్. అడగండి, మీ ప్రశ్న అడగండి సార్. నా డౌట్ ఏం లేదు సార్, చౌదరి రక్షింపబడ్డాము. దేవుడు అద్భుతంగా జ్ఞానం లేని వారి అద్భుతాలు చేసి దేవుడు రక్షించుకున్నాడు. మొండి వైఖరి కలిగిన మమ్మల్ని దేవుడు రక్షించుకున్నాడు. కాకపోతే నాది ఒక డౌట్ సార్, పరలోకం చేరాలంటే బైబిల్ మొత్తం చదివితేనే పరలోకం చేరతారు, దేవుడు రాకలు ఎత్తబడతారా, లేకపోతే చదివినా చదివిపోయినా, అంటే యాక్చువల్ గా కుటుంబ ప్రార్థన చేసుకుంటుంటాం, డైలీ ఒక అధ్యాయం చదువుకొని ప్రార్థన చేసుకుంటుంటాము. బైబిల్ పూర్తిగా చదివితేనే రాకళ్ళు ఎత్తబడతారా అనేది నా డౌట్ సార్. మీరు రక్షింపబడ్డారని మీరే చెప్తున్నారు కదా సార్, ఇంకా మళ్ళీ బైబిల్ చదివితేనే పరలోకంకి వెళ్తామని అంటున్నారంటే రక్షింపబడ్డారంటే అర్థం ఏమిటి? దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టే కదా సార్. మరి ఇంకా మళ్ళీ ఎందుకు డౌట్ వస్తుంది మీకు? అంటే నాకు మీరు ఒక్క నిమిషం సార్, మీరు రక్షింపబడేటప్పుడు మీ పాపాలను ఒప్పుకున్నారా దేవుని దగ్గర? పాపాలు ఒప్పుకున్నారు సార్. రైట్, అవన్నీ మీరు వదిలిపెట్టి యేసుక్రీస్తుని ఈ రోజు పూజిస్తున్నారు, ఆయన్నే దేవుడిగా సేవిస్తున్నారు. ఆయన తప్ప ఇంకెవరిని కూడా మీరు సేవించట్లేదు కదా. ఇప్పుడు మనకి యేసుక్రీస్తు వారు ఒకవేళ బైబిల్ ని చదివితే పరలోకం వచ్చేటట్లయితే యేసుక్రీస్తు వారు ఎందుకు చనిపోయారు? ఇప్పుడు బైబిల్ ని పంపించేస్తే సరిపోద్ది కదా కదా. మీరు ఆలోచన చేయండి, బైబిల్ ని మనకు పంపించేసి, బాబు ఈ బైబిల్ కంప్లీట్ చేయండి, ఈ బైబిల్ ని మీరు కంప్లీట్ చేస్తే మిమ్మల్ని అందరినీ పరలోకానికి తీసుకుంటాను. అంత కష్టపడి కిందకు వచ్చి ఆయన శ్రమపడి శోధనలు గుండా వెళ్లి ఆయన అంత బాధలు పొంది మన కోసము అన్ని అవమానాలు పడి అంత రక్తం కార్చి అంత చిత్రహింసలకు గురై సిలువ వేయబడాల్సిన అవసరం ఉందంటారా? లేదు కదా. అయితే బైబిల్ చదవాలి. ఎందుకు చదవాలి? మనం ఎదగాలి కాబట్టి చదవాలి. బైబిల్ మనం ఎదగడానికి కోసం, ఈ లోకంలో ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో, ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది నీతో ఏది అవినీతో తెలుసుకోవడానికి కోసం మనం బైబిల్ చదువుతాం. మన మనసులో ఉన్నటువంటి, మనసు అట్టడుగు పొరల్లో ఉన్నటువంటి పాపాన్ని తుడిచివేసుకోవడానికి, ప్రక్షాళన చేసుకోవడానికి మనం బైబిల్ చదువుతాం. అంతేకాని బైబిల్ చదివితే రక్షింపబడం,
బైబిల్ చదివితే రక్షింపబడేటట్లయితే అది మన కృషి అవుతుంది, మన పని అవుతుంది. అందుకని ఎఫెసీ పత్రిక 2:8 పౌలు ఏమని చెప్పాడు? ఇది మీ వలన కలిగినది కాదు. ఇది అంటే ఏమిటి? రక్షింపబడుట, పరలోకానికి చేరడము, యేసు సన్నిధిని మనము నిత్యము పొందుకోవడం, నిత్య జీవాన్ని పొందడము. ఇది మీ వలన కలిగినది కాదు, కాబట్టి ఎవడనూ అతిశయింప వీలు లేదు. బైబిల్ చదవడం అనేది నా వలన కలిగేది, అది నా ఎబిలిటీ. మరి అప్పుడు చదువుకోని వాళ్ళ సంగతి ఏంటి? చదువు రానోళ్ళందరూ కూడా నరకానికి వెళ్తారా? కాబట్టి ఇవన్నీ కూడా అపోహలండి, ఇవన్నీ సత్య దూరాలు, ఇవన్నీ కూడా వాస్తవానికి విరుద్ధమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అందుకనే తర్వాత పౌలు అక్కడ ఏమన్నాడు? మీరు కృపచేతనే, అంటే మరొక ద్వారా కాదు, కృపచేత మాత్రమే రక్షింపబడి ఉన్నారు, విశ్వాసము ద్వారా రక్షింపబడి ఉన్నారు, క్రియల చేత కాదు అని సుస్పష్టంగా చెప్తున్నాడు. అంత మాత్రం చేత బైబిల్ చదవకూడదని కాదు. బైబిల్ రక్షింపబడిన వాడికి బైబిల్ అవసరం. ఎందుకంటే ఇందులో దేవుని జ్ఞానం ఉంది, ఇందులో దేవుని చిత్తం ఉంది, ఇందులో దేవుని మనస్సు ఉంది, ఇందులో దేవుని స్వభావ స్వరూపాలు ఉన్నాయి, దేవుని ప్రత్యక్షత దీని ద్వారా కలుగుతుంది. అందుకనే మనకి వాక్యాన్ని ఇచ్చాడు. అందుకనే యేసుక్రీస్తు వారు చిట్ట చివర ఆయన సిలువకు ఎక్కక ముందు ప్రార్థన ఏమని చేశాడు? సంఘం గురించి, నాయనా నీ వాక్యంతో వీరిని పవిత్రీకరించమని ప్రార్థన చేశాడు. యోహాను సువార్త 17:17. కాబట్టి వాక్యం లేకుండా మనము ఎదగలేము, పవిత్రతలో, ప్రేమలో ఎదగలేము, దేవునిలో ఎదగలేము, దేవుని సారూప్యతలోకి మలచబడలేము, రూపాంతరం చెందలేము. కాబట్టి మనకు వాక్యం కావాలి. అయితే వాక్యం చదవడం వల్ల రక్షణ కలగదు. రక్షణ కలిగిన తర్వాత మనం వాక్యం వినడం వల్ల, దాన్ని యందు విశ్వాసం ఉంచడం వల్ల, యేసుక్రీస్తుని నమ్ముకోవడం వల్ల, ఆయన సిలువ పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర మన పాపాలను ఒప్పుకొని ఆ సిలువ రక్తంలో కడుక్కోవడం వల్ల మనకి రక్షణ కలుగుతుంది. ఆ రక్షణలో మనం ఎదగడానికి, కొనసాగడానికి, పెంపొందింపడానికి, లేకపోతే ప్రగతి పదంలోకి వెళ్ళడానికి వాక్యం మనకి పనికొస్తుంది. అంతేగాని వాక్యం వల్ల రక్షణ వచ్చేటట్లయితే ఈరోజు చాలా మందికి రక్షణ రాదు. చదువు లేని వాళ్ళకి యేసుక్రీస్తు సిలువలో చనిపోవాల్సిన పని లేదు. ఇది చాలా అసంబద్ధమైనటువంటి ఆలోచన. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇందాక చెప్పినట్టుగా 25th డిసెంబర్ గురించి వాళ్ళు అనుకుంటున్నట్టుగా 25th నిన్నే పుట్టాడా? దాఖలాలు అయితే లేవు. అయితే ఇక్కడ నాకు చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో బర్త్ డేస్ ని రికార్డ్ చేసుకోవడం, బర్త్ సర్టిఫికెట్స్ తెచ్చుకోవడం, హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ రావడం, అవేర్నెస్ పెరిగింది. కాబట్టి అందరి బర్త్ డేట్స్ ని ఈవెన్ పల్లెటూరు వాళ్ళు వెళ్ళి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో నమోదు చేసుకున్న వాళ్ళకి ఒక సర్టిఫికెట్ ఇస్తారు. పాత రోజుల్లో హాస్పిటల్లో పుట్టేవాళ్ళు కాదు, చాలా మంది ఇంట్లోనే పురుడు పోసుకునేవాళ్ళు, ఎక్కడో పుట్టేవాళ్ళు. వాళ్ళకి చదువు రాదు, వాళ్ళు డేట్ నోట్ చేసుకోవడం వాళ్ళకి రాదు. అందుకని మీ అబ్బాయి ఎప్పుడు పుట్టాడమ్మా అంటే, పోయిన గాలివానికి పుట్టాడయ్యా అంటారు. అంతకుముందు సునామీ వచ్చినప్పుడు పుట్టాడయ్యా, ఇట్లా అనుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. సో అంచేత నేను చిన్న ఉదాహరణ ఏమని నేను చెప్పాలనుకున్నానంటే, వాళ్ళ యొక్క పుట్టిన రోజు నమోదు కాలేదు, అంత మాత్రం చేత ఆ మనిషి లేడా? ఉన్నాడు. అంత మాత్రం చేత అతను పుట్టలేదా? పుట్టాడు. కాకపోతే ఆ తేదీ, ఆ సంవత్సరము, ఆ నెల అంత ఇదమిద్దంగా తెలియదు. అలాగే యేసుక్రీస్తు వారి గురించి కూడా తేదీ నెల ఇదమిద్దంగా తెలియదు, కానీ ఆయన ఖచ్చితంగా పుట్టాడని ఈరోజు మనకు దాఖలాలు ఉన్నాయి. అసలు ఆయన పుట్టుకను ఆధారం చేసుకునే క్యాలెండర్ ఉంది ఈ రోజున. ఈరోజు మనందరి పుట్టినరోజులు ఆయన పుట్టినరోజు మీద ఆధారపడింది. ఓకే. సో కాబట్టి ఈ డిసెంబర్ 25 కాకపోవచ్చు అది. ఓకే. అంత మాత్రం చేత ఆయనకి చరిత్రాత్మకత లేదనుకోవడం చాలా అవివేకం. అంత మాత్రం చేత ఆయన వాస్తవం కాదనుకోవడం చాలా అవివేకం. ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో మనకి ఈరోజు అవైలబుల్ డేటా తీసుకుంటే కరెక్ట్ గా ఆయన పలానా రోజున పుట్టాడు అన్నటువంటి డేట్ నమోదు కాలేదు. బట్ యేసుక్రీస్తు వారు పుట్టినట్టుగా ఈరోజు చరిత్రలో చాలా దాఖలాలు ఉన్నాయి. ఉదాహరణకి కైసరు ఔగుస్తు కాలంలో జనాభా లెక్కలు రాస్తే వాళ్ళ సొంత ఊరికి వెళ్ళడం. ఆయన బెత్లెహేంలో ఎందుకు పుట్టాల్సి వచ్చింది? సొంత ఊరికి వెళ్ళి జనాభా లెక్కలు రాయించుకోమని ఒక తాకీదు రాజుగారు ఇచ్చారు. అట్లాంటి తాకీదు ఇట్లా ఇష్యూ చేసినట్టుగా పురావస్తు శాస్త్ర తవ్వకాల్లో శిలాఫలకం బయటపడింది. అలా మనకేంటంటే ఆధారాలు ఉన్నాయి ఈ రోజున, పురావస్తు శాస్త్ర పరంగా కావచ్చును, లేదా చరిత్ర పరంగా కావచ్చు. ఇందాక నేను చెప్పాను, జోసెఫస్ ఫ్లేవియస్, టాసిటస్, థసిడైడస్, లేకపోతే ప్లినీ ద యంగర్, ఇట్లా చాలా మంది చరిత్రకారులు యేసుక్రీస్తు వారి గురించి మెన్షన్ చేశారు 1వ శతాబ్దంలోనే.
ఒక బైబిల్లోనే కాదు, దీంట్లోనే ఉండి బయట లేదనుకోండి. ఈరోజు ఉదాహరణకి మనకి భారతదేశంలో పలానా యుద్ధాలు జరిగాయని, పలానా రాజులు జీవించారని చాలా కథలు ఉన్నాయి మనకి. అవంతిపురంలో సో రాజు ఉన్నాడని, లేకపోతే హస్తినాపురంలో పలానా వాడు ఉన్నాడని, పలానా యుద్ధం జరిగిందని. కానీ దానికి బయట చరిత్రలో దాఖలాలు లేవు. ఒక పుస్తకం రాశారు, బానే ఉంది, పలానా వాళ్ళు కొట్టుకు చచ్చారని ఒక పుస్తకం రాశారు. కానీ ఆ పుస్తకానికి సంబంధించి బయట చరిత్రకారులు ఎటువంటి నమోదు చేయలేదు ఈరోజు. కానీ ఈరోజు బైబిల్కి, యేసుక్రీస్తు చరిత్రకు సంబంధించి చాలా అద్భుతమైన దాఖలాలు మనం ఎంతో ఏకరువు పెట్టి చెప్పాం, చాలా విషయాలు చెప్పడం జరిగింది. సో కనుక డిసెంబర్ 25న ఖచ్చితంగా ఆయన ఇదే విధంగా పుట్టాడు అనడానికి దాఖలాలు లేకపోయినంత మాత్రాన ఆయనకి చరిత్రకు దాఖలాలు లేవనుకోవడం అది పొరపాటు. ఆయన చరిత్రలో ఉన్నాడనడానికి చాలా సుస్పష్టమైన దాఖలాలు ఉన్నాయి. ఈరోజు యేసుక్రీస్తు వారిని చరిత్రలో లేడంటే చరిత్ర అనేటువంటి డిపార్ట్మెంటే ఉండదు అన్నది మాత్రం వాస్తవం. శిలువ పునరుద్ధానం గురించి మనం ఇందాక మీరు లాస్ట్కి చెప్పారు కొన్ని విషయాలు. శిలువ గురించిన మాటలు కూడా వచ్చాయి మనకు. ఒకవేళ ఇండియా దేశంలో వీర సావర్కర్ తమ్ముడు గారు, అన్నగారు రాసిన బుక్ చెప్తూ ఉంటే శిలువ శ్రమలు లేకపోతే శిలువ ద్వారా శిక్షించడం మన దేశంలో ఉందా? శిక్ష లేదు మనకి. శిక్ష ఇక్కడ పొందాల్సిన వ్యక్తి అక్కడ ఎలా పొందాడు? అదే కదా మనం ఇందాక అనుకున్నాం. ప్రశ్న అది. అంటే ఆయన రాసిన పుస్తకం చాలా అంటే కంపాటబుల్ గా లేదు. అంటే ఇంటర్నల్ గానే చాలా కాంట్రడిక్టరీగా కనపడుతోంది. ఇక్కడ పుట్టి తమిళ బ్రాహ్మణుడిగా ఉండి ఇక్కడ జంధ్యం వేసుకొని 12 ఏళ్ళప్పుడు మళ్ళీ ఇక్కడ యోగా నేర్చుకుని మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్ళాడు, అసలు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అక్కడికి? అక్కడికి వెళ్ళాడనడానికి ఆయన ఒక థియరీ తీసుకొచ్చాడు. ఏమిటది? అరేబియా, పాలస్తీనా ఈ 2 భూభాగాలు హిందూ రాజ్యం కింద ఉన్నాయి తీసుకొచ్చాడు. అసలు దానికి చరిత్రలో దాఖలాలు లేవు ఏనాడు కూడా. అసలు హిందూ రాజ్యము అనేది లేదు అసలు. యాక్చువల్గా వాళ్ళు వీళ్ళు సృష్టించుకున్నదే తప్ప అది భారతదేశ చరిత్రలో భారతదేశం ఇంత యునైటెడ్ గా బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలించిన తర్వాత వచ్చింది తప్ప ముందంతా ఖండఖండాలుగా ఉంది. ఏ సోషల్ టీచర్ని అడిగినా ఆ విషయం చెప్తాడు. ముందంతా కూడా అది ముక్కలుగా ఒక్కొక్క సంస్థానాన్ని ఒక్కొక్కళ్ళు పరిపాలించారు. అనేక సంస్థానాలు ఉన్నాయి బ్రిటిష్ వాడు రాకముందు. సో కాబట్టి ఇది మొత్తం కలిపి ఒకే గడ్డగా ఇప్పుడు ఈ మధ్య వాళ్ళ స్లోగన్ కూడా ఏమిటంటే అఖండ్ భారత్. అఖండ్ భారత్ అసలు అంతకు ముందు లేదు. మనకి బ్రిటిష్ వాడు ఈ పాకిస్తాన్ మన నుంచి విడగొట్టాడు అన్న విషయమే చెప్తారు కానీ ఈ సంస్థానాలన్నింటినీ బ్రిటిష్ వాడు కలిపాడన్న సంగతి చెప్పరు చరిత్రలో. చరిత్ర పూర్తిగా చెప్పాలి కదా. శత్రువు అయినా అయితే అయి ఉండొచ్చు కానీ చెప్పాలి, ఉన్నమాట ఉన్నది చెప్పాలి కదా. అసలు ఈ సంస్థానం బ్రిటిష్ వాడికి ముందు భారతదేశం ఎన్ని ముక్కలుగా ఉంది, బ్రిటిష్ వాడి తర్వాత భారతదేశం ఎలా ఉంది. ఈరోజు మహా అంటే ఈ భూభాగం 3 ముక్కలుగానే ఉంది. ఒకటి పాకిస్తాన్, ఇంకోటి బంగ్లాదేశ్, అన్నిటికంటే పెద్ద ఉపఖండం భారతదేశం. దీని నుంచి అవి విడిపోయాయి. కానీ బ్రిటిష్ వాడు రాకముందు అనేక ముక్కలుగా ఉంది. ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుతుంది కూడా ఇంకో ముక్క అంతే. అది హైదరాబాద్ సంస్థానం. సో కనుక ఇవన్నీ కలిపాడు అన్న సంగతి చెప్పరు. కానీ హైదరాబాద్ సంస్థానాన్ని చిట్ట చివరి కలిపాడు చూసారా వల్లభాయ్ పటేల్, అది మాత్రం చెప్తారు మళ్ళీ. కానీ అంతకుముందు బ్రిటిష్ వాడు చాలా సంస్థానాలను కలిపాడు, అది చెప్పరు చరిత్రలో. ఈ హిందుత్వవాదులకి ఈ పక్షపాతం ఎప్పుడు ఉండనే ఉంది, అది మనకు తెలిసిన విషయమే. కాబట్టి చరిత్ర తెలియని వాళ్ళకి ఎట్లా ఉంటదంటే అది వేరేగా ఉంటది. కాబట్టి గణేష్ దామోదర్ వీర సావర్కర్ చేసినటువంటి ప్రతిపాదనలు చరిత్రకు చాలా అసంబద్ధంగా ఉన్నాయి. లాజికల్ గా కూడా చాలా ప్రశ్నలను లేవనెత్తుతాయి. తర్వాత 1946లో ఆయన పుస్తకం రాస్తే 1వ శతాబ్దంలో వ్యక్తి గురించి ఆయన ఏం రాస్తాడండి, ఏం రాయగలడు ఆయన? అసలు దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదు. అది ఒక నవల లాగా దాన్ని తీసుకుని కొట్టిపారాడు. ఓకే, లాస్ట్ కాల్ తీసుకుందామండి. ప్రకాష్ గారు, ప్రశాంత్ సంగారెడ్డి నుంచి కాల్ చేస్తున్నారు. ప్రైజ్ లాడండి ప్రశాంత్.
నా ప్రశ్న ఏంటంటే యేసుక్రీస్తు గురించి 12 సంవత్సరాల వరకు తను రాయబడి ఉంది. 12 సంవత్సరాల వరకు యెరూషలేం వెళ్ళాడని అప్పటి వరకు రాయబడి ఉంది. తర్వాత 30 సంవత్సరాల తర్వాత తను సేవ చేశాడని రాయబడి ఉంది. ఆ మధ్య కాలంలో తన గురించి సువార్తలో రాయబడి లేదు. అంటే ఆ మధ్య కాలంలో ఏం చేశాడు అనే ప్రశ్న ఒకటి. రెండవది, ఎందుకు రాయబడి ఉండలేదు, స్పష్టంగా క్లారిటీగా లేదు ఆ మధ్య కాలంలో సువార్తల్లో మనం చదివినట్లయితే. అది నా ప్రశ్న అండి. మీకు డౌట్ ఉందా? మిమ్మల్ని ఎవరన్నా అడిగారా? నాకు డౌట్ ఉందండి. మీరు బైబిల్ అంతా చదివారండి? ముఖ్యంగా సువార్తలు మీరు ఇప్పుడు చెప్తున్నది సువార్తల్లో అలాగే ఉందా, మీరు చెప్తున్నట్టుగానే ఉందని మీరు అనుకుంటున్నారా? నేను చదివాను సువార్తలు, దాంట్లో అంటే ఆ మధ్య కాలంలో గురించి క్లారిటీగా నాకు అర్థం అవ్వలేదు సార్. డౌట్ ప్రశ్న. ఓకే, నేను 2 వచనాలని మీ దృష్టికి తేవాలనుకుంటున్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయం మనకి 40 నుంచి కింది వరకు చదివితే, ఆ అధ్యాయం చివరి వరకు చదివితే యేసుక్రీస్తు వారు తప్పిపోవడము, తర్వాత ఆయన తల్లిదండ్రులు ఆయన్ని వెతుక్కుంటూ రావడము, దేవాలయంలో ఆయన ఉండడం చూడడము, దేవాలయంలో ఉన్నటువంటి పెద్దలకి ఆయన ప్రశ్నలు వేయడము, ఆయన ప్రజ్ఞకు వాళ్ళు విస్మయం ఉండడము, ఈలోపు వాళ్ళ తల్లిదండ్రులు ఆయన కనుక్కోవడము, చూసి ఆయన్ని ఆశ్చర్యపోవడం వీళ్ళు. తర్వాత తండ్రి తల్లి దుఃఖపడుతూ ఆయన దగ్గరికి వచ్చి, అయ్యో నువ్వేంటయ్యా ఇక్కడున్నావు, మేము చాలా గాబరా పడ్డాము అని ఆయన అడగడము, నా తండ్రి పని మీద నేనున్నానని మీకు తెలియదా అని ఆయన వాళ్ళని మందలించినట్టుగా మాట్లాడడము, ఇవన్నీ మనం చూసిన తర్వాత మనకున్నటువంటి విషయం అక్కడ గమనించండి. మీరు రాయబడలేదు అన్నారు కాబట్టి మీకు చదివి వినిపిస్తున్నాను. 52వ పేజీ లూకాసు వార్త 2వ అధ్యాయము 51-52 వచనాలు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. మీరు టెన్స్ జాగ్రత్తగా గమనించండి. అక్కడ నజరేతుకు వచ్చి, అప్పుడు ఆయనకు 12 ఏళ్లు, నజరేతుకు వచ్చి ఆయన లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయములో భద్రము చేసుకొనెను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచూ ఉండెను. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ఆయన ఎక్కడికి వెళ్ళా. ఒకవేళ ఆయన అక్కడ నుంచి తప్పించుకొని ఇంకెక్కడికైనా వెళ్ళడమో, లేకపోతే అక్కడి నుంచి పారిపోయి భారతదేశానికి రావడమో జరిగితే ఈ మాటలు ఉండవు. లోబడి ఉండెను, అక్కడే ఉన్నాడనే మాట ఉండదు. తర్వాత ఆయన్ను గమనించలేరు. ఆయన జ్ఞానమందు వయసునందు వర్ధిల్లుతూ ఉన్నాడట. దేవుని దయందు మనుషుల దయందు కూడా వర్ధిల్లుతూ ఉన్నాడట. సో ఆయన్ని గమనించడానికి అవకాశం లేదు. సో అది మీ మొదటి ప్రశ్నకు జవాబు. ఆయన అక్కడే ఉన్నాడు. చరిత్రలో ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఏదో కల్పిత గాథలైతే ఉన్నాయి కానీ చారిత్రకమైనటువంటి దాఖలాలు ఆధారాలు ఉన్నటువంటి ఏ ఒక్క డాక్యుమెంట్లో కూడా, పురావస్తు శాస్త్ర పరంగా కూడా యేసు పాలస్తీనా దాటినట్టుగా దాఖలాలు లేనే లేవు. ఇది మీరు అర్థం చేసుకోవాలని, గమనించాలని నేను మనవి చేస్తున్నాను. మీరు అడిగిన 2వ ప్రశ్న, ఎందుకు రాయలేదు అనే విషయం గురించి. యోహాను సువార్త 20వ అధ్యాయము చివరి వచనాలు నేను చదువుతున్నాను మీకోసం. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడిను. ఎప్పుడైనా ఒక జీవిత చరిత్ర, యేసుక్రీస్తునే కాదు, మీరు ప్రపంచంలో ఎవరి జీవిత చరిత్ర అయినా మీరు చదవండి. జీవిత చరిత్రలో ప్రతిరోజు, ప్రతి ఘట్టాన్ని, ప్రతి సంవత్సరాన్ని రాయరు. మీరు గమనించండి కావాలంటే. అలెగ్జాండర్ జీవించిన 32 సంవత్సరాలు జీవిస్తే అతి తక్కువ కాలం జీవించాడు ఆయన. 32 సంవత్సరాలు ఇయర్ బై ఇయర్ మీకు దొరకదు. జీవిత చరిత్ర ఎప్పుడు కూడా క్లుప్తంగా రాస్తారు, ప్రధానమైన ఘట్టాలు రాస్తారు. కాబట్టి ఆ పరంపరలోనే ప్రధానమైన ఘట్టాలు రాశారు. ఎక్కువ భాగం ఆయన 30 ఏళ్లు నిండిన తర్వాత పరిచర్యకు వచ్చినటువంటి భాగాన్ని ఎక్కువ రాశారు, ఎందుకంటే అది ప్రధానమైంది కాబట్టి. ఆయన చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి అంశాన్ని తక్కువగా పొందుపరిచారు. సో పుస్తకాన్ని, జీవిత చరిత్రను డిజైన్ చేసేటప్పుడు బాల్యం తక్కువ రాస్తారు, ఆ తర్వాత విన్న విషయాలని గబగబా రాస్తారు. ఆ తర్వాత ఆయన లైమ్ లైట్ లోకి వచ్చిన తర్వాత ప్రధానమైన ఘట్టాలని మళ్ళీ ఆయన చనిపోయేంత వరకు కూడా ఏ జీవిత చరిత్రనైనా మీరు గమనిస్తే అవి ఎక్కువ బాగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా జీవిత చరిత్రలు చదివి చూడండి మీరు కావాలంటే. సో కాబట్టి ఇది సహజమైన విషయము. అన్ని రాయాలంటే ఈ భూలోకంలో పుస్తకాలు కూడా చాలవని చెప్పి బైబిల్లోనే ఉంది. సో కనుక అది ప్రాక్టికల్ గా సాధ్యం కాని పని, అంత అవసరం లేని పని కూడా.
ప్రతి రోజు ప్రతి సంవత్సరాన్ని రాయడం అనేది సరైన విషయం కానే కాదు. కాబట్టి అది సహజమైనటువంటి విషయం, మీరు దాని గురించి పెద్ద కంగారు పడక్కర్లేదు. కాకపోతే ఇక్కడ ఒక విషయం మీకు నేను చెప్పాలనుకుంటుంది ఏమిటంటే, ఆయన గురించి ఆ 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యకాలంలో ఎక్కువ రాయలేదు కాబట్టి ఆయన ఇంకెక్కడికో వెళ్ళిపోయాడని అనుకుంటే చాలా ప్రమాదం. ఇప్పుడు మీ ఇంటికి వచ్చాను అనుకోండి, నేను మీ ఇంటికి వచ్చేటప్పటికి మీరు ఆ రోజు లేరనుకోండి, ఏంటి సార్ ఆ రోజు లేరని మిమ్మల్ని అడగాలి. ఎక్కడికి వెళ్ళారో నేను తెలుసుకోవాలి, నిజంగా మీరు అక్కడికి వెళ్ళారో లేదో పరిశోధన చేయాలి. అట్లా కాకుండా మీరు అక్కడ లేరు కదా అని చెప్పి గుంటూరు వచ్చారని నేను అనుకోని, హైదరాబాద్ వచ్చారని బెనర్ గారు అనుకోని, లేకపోతే మీరు కాశ్మీర్కి వెళ్ళారని ఏ TV9 వాళ్ళు ఏ రక్షణ టీవీ వాళ్ళు అనుకుంటే అది జరిగే పని కాదు. ద absent record of Jesus Christ cannot be an evidence that he came to Kashmir. ఆయన కాశ్మీర్కి వెళ్ళాడు, మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళాడు, ఇంకెక్కడికి వెళ్ళాడు అనడానికి అది ఎవిడెన్స్ కానే కాదు. యాబ్సెన్స్ ని యాబ్సెన్స్ గానే తీసుకోవాలి. ఒక యాబ్సెన్స్ లో మన సొంత ఆలోచనలు, మన సొంత ఘట్టాలు మనం పెట్టడానికి వీల్లేదు. చరిత్ర వేరు, నవల వేరండి. మనం నవల రాయట్లా, ఇది చరిత్ర, జీవిత చరిత్ర. యేసుక్రీస్తు అన్ని జీవిత చరిత్రలకు మూలమైనటువంటి రెఫరెన్స్ పాయింట్ అయినటువంటి జీవిత చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి కల్పితం అనేది ఉండడానికి వీల్లేదు. సో 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల దాకా ఆయన ఏం చేశాడో 2 వచనాల్లో బైబిల్ క్లుప్తీకరించింది. కాబట్టి ఇంకా ఊహాగానాలకు తావులేదు, ఆయన ఎక్కడికి వెళ్ళలేదు.